లిటరల్లీ నాకున్నంత దరిద్రం ఇంకా ఎవరికి ఉండకూడదనమాట. ఇవి వచ్చేసరికి 4 డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ కి నియర్లీ నాకు 1600 అనేది నాకు ఖర్చయినాయి అనమాట. ఇప్పుడు దీనివల్ల యూజ్ కూడా లేదనమాట. ఇప్పుడు ఏమైందంటే నేను ఈ కామర్స్ పర్పస్ లో నా యొక్క న్యూ బిజినెస్ ఈ కామర్స్ స్టార్టింగ్ కి నాకైతే జిఎస్టీ అనేది కావాలి. సో జిఎస్టీకి రెంట్ అగ్రిమెంట్ అండ్ కరెంట్ అకౌంట్ కూడా కావాలి. కరెంట్ అకౌంట్ కి ముందుగానే డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. కరెంట్ అకౌంట్ వచ్చారు లేబర్ లైసెన్స్ అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా కావాలన్నారు. సో వీటన్నిటికీ నేను లాస్ట్ 10 days నుంచి మొత్తం తిరిగి మొత్తం అరేంజ్ చేసుకుంటే అండ్ నేను ఒక జిఎస్టీ నా ఒక కంపెనీని లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టుకుందాం అనుకున్నా. అండ్ అదే రెంట్ అగ్రిమెంట్ లో అండ్ ఉద్యమ రిజిస్ట్రేషన్ లో లేబర్ లైసెన్స్ లో అదే ఒక కంపెనీ నేమ్ అనేది ఇచ్చాను. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇచ్చాను అనమాట. బట్ కాకపోతే ఇది కంపెనీ నేమ్ అనేది కొంచెం పెద్దగా ఉంది. దానికి కొంచెం ప్రాసెస్ ఉండేది, కొంచెం సర్టిఫికేట్స్ అండ్ ఇంకా దానికి అండ్ కొంచెం ప్రాసెస్ ఉండిద్ది. అండ్ దానికి వచ్చేసరికి నియర్లీ 10-20K అవుతుంది అన్నారు జిఎస్టీ చార్టెడ్ అకౌంట్. అండ్ అదే నార్మల్ గా లోకేష్ ఎంటర్ప్రైజెస్ కానీ ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఒక 2Kలోనే చేసేస్తా అన్నారు. బట్ కాకపోతే ఇప్పుడు ఏమైందంటే నేను ఈ 4 డాక్యుమెంట్స్ లో లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఇచ్చాను అనమాట. నాకు ఇప్పుడు ఈ యొక్క నేమ్ అనేది ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 10 days నుండి వీటి కోసం తిరిగాను. ఇప్పుడు మళ్ళీ వీటిల్లో మళ్ళీ నేమ్ అనేది మళ్ళీ చేంజ్ చేయాలి. సో నా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లోకేష్ ఆంటర్ప్రినర్ అని పెట్టుకున్నా కదా, అసలు లోకేష్ మిస్టేక్స్ అని పెట్టుకోవాల్సింది. టైంకి టైం వేస్ట్, మనీకి మనీ కూడా వేస్ట్ అండ్ చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఇవన్నీ 4 డాక్యుమెంట్స్. మళ్ళీ మీ సేవాకి వెళ్ళాలి ప్లస్ మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్ అది వెళ్ళాలన్నమాట రెంట్ అగ్రిమెంట్కి. అదే అండ్ ఎనీవే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాం, చాలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేస్తాం. అండ్ మనం అనేది ఇన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి అండ్ మన దగ్గర ఎవరైనా నేర్చుకోవాలన్నా సరే, మనం ఎవరికైనా చెప్పాలన్నా సరే కరెక్ట్గానే చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.